సార్ అట్లా లైన్ ఎల్ఆర్ఎస్ వెంటనే ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను వెంటనే ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను వెంటనే ఎల్ఆర్ఎస్ వెంటనే ఎల్ఆర్ఎస్ వెంటనే ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను వెంటనే ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను వెంటనే ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను వెంటనే ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం రద్దు చేయాలి ఎల్ఆర్ఎస్ వెంటనే రావాలి అందరూ ఇంకో జరా కుర్చీలు పక్కన పెట్టే కాక రిపేర్లు కూడా రిపేర్లు ఇవ్వాలని ఫస్ట్ ఇక్కడ చిన్న చిన్న ఇంకోటి ఫైన్ వేస్తారు మా మీద పంతులు ఉన్నారు చేస్తాయి. ఎన్నికలు రాగానే ఎల్ఆర్ఎస్ అంటాయి, పిఆర్ఎస్ అంటాయి. ఎన్నికలు అయిపోతే ఇంట్లో పడుకుంటాయి. ఈ రాష్ట్ర పార్టీలు ఎక్కడన్నా ఎల్ఆర్ఎస్ ఉద్యమం చేస్తున్నాయి. ఇప్పుడు మా రియాల్టర్స్ చేస్తున్నారు ప్రజల కోసం. ఇది రియాల్టర్ల సమస్య కాదు. ఎల్ఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్లాట్ ఓనర్ సమస్య, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి ఓనర్ సమస్య. ఇది రియాల్టర్ల సమస్య కాదు. కాబట్టి ఈ రాష్ట్రంలో కార్యక్రమంగా
రిజిస్ట్రేషన్ చేయాలని మేము జరిగింది, ఒక మెట్టు దిగటం జరిగింది. కానీ పాత పద్ధతి అనుకుంటేనే ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయట్లేదు, ఎల్ఆర్ఎస్ లేని ఇండ్లను రిజిస్ట్రేషన్ చేయట్లేదు. మా ప్రధాన డిమాండే ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి, ఎల్ఆర్ఎస్ లేని ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలి, ఎల్ఆర్ఎస్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మా ప్రధాన డిమాండే. ఆ డిమాండ్ నెరవేరలేదు కాబట్టి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఈ ఎల్ఆర్ఎస్ అనేది కేవలం రియాల్టర్ల సమస్య కాదు, ఇది రాష్ట్ర ప్రజల సమస్య. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అట్లాగే ఇంకో 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లు కూడా ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఓ ప్రజలారా మాతో పాటుగా ఈ ఉద్యమంలో మమేకం కండి. ప్రతిపక్షాల పార్టీలకు కూడా మేము పిలుపునిస్తున్నాం, ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ ఉద్యమంలో రావాల్సిందే, ప్రజల తరపున నిలబడాల్సిందే. లేకుంటే ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఈ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసే వరకు కూడా మేము ఉద్యమిస్తాం. రాబోయే ఎన్నికలలో ఈ ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసేలా మేము చైతన్యపరుస్తాం. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో జరిగినటువంటి పరాభవమే ఇక ముందు ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి పరాభవం తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాలి. చేయకపోతే ఇక భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉండదు, ఈ పార్టీ ఉండదు. ఆల్రెడీ ప్రజలు మీ పైన తిరుగుబాటులో ఉన్నారు. ఖచ్చితంగా మీకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ఇంకో క్యాన్ ఉంది.